50 మూరల ఉరికొయ్య రెడీ చేయించి అహస్వేరోషు దగ్గర, రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి హామాన్ వెళ్తే ఈ సంగతి మొర్దెకాయికి తెలియదు, నిద్రపోతున్నాడు ప్రార్థన చేసుకొని. ఈ హామాన్ గాడు పోయి మొర్దెకాయికి ఉరి తగిలిద్దామని కక్ష కట్టి రాజు దగ్గర పర్మిషన్ కోసం పోతే రాజు నిద్రపోనిలా దేవుడు. మనోడు పోయేసరికి రాజు లేచి కూర్చున్నాడు. బిడ్డ ఎదురు రాజ్య సమాచార గ్రంథం పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా హామాన్ గారు వచ్చారండి అంటే, ఈజామన్ ఎందుకు వచ్చాడు? సరే రమ్మను. ఆ హామాన్ వచ్చాడు. రాజుకు అభివందనములు. రావయ్య, భలే సమయానికి వచ్చావు. రాజా తమరు విశ్రమించలేదా? ఏ పట్ల నిద్ర పట్టలేదా? సరే కానీ నిన్ను ఒకటి అడుగుతా, చెప్పవా. రాజు ఎవరినన్నా ఘనపరచాలనుకుంటే వానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే, వీడు అనుకున్నాడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది మనమే కదా, నన్నుగా ఇంకెవరిని కనపరుస్తాడులే అని. అయ్యా మహారాజా, రాజు ఘనపరచను అపేక్షించు వానికి రాజాశ్వం తీసుకొని, రథం తీసుకొని, రాజ్యవస్త్రాలు తొడిగించి, కిరీటం పెట్టి, రాజ్యమంతటా చాటింపు వేయించి, ఊరేగింపు చేసి, రాజు ఘనపరచను అపేక్షించు వానికి రాగు చేయట తగును అని చాటింపు చేపిస్తే సరిపోతుందయ్యా. ఇంకేం మాట్లాడకుండా, అమ్మనో భలే చెప్పావు, లెస్స బలికితివి. ఇవన్నీ మొర్దెకాయి అనేవాడు ఉన్నాడు చూడు, అతనికి చేయమన్నాడు. వచ్చింది ఎందుకు? వీడు మొర్దెకాయికి ఉరిశిక్ష చేపిద్దామని వచ్చాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉరిశిక్ష పడాల్సిన వాడిని ఊరేగించమని చెప్పి ఉరిశిక్ష చేపిద్దాం అన్నోడికే అప్పచెప్పాడు. ఇప్పుడు చంపటానికి వచ్చినోడే ఊరేగింపు చేయాల్సి వచ్చింది. రథం మీదేమో మొర్దెకాయి, పక్కనే ఈ దరిద్రుడు. మొర్దెకాయికి ఏమో ఆనందం, పక్కన ఈడికేమో బజారుకి ఏడిపోయి. చివరికి మొర్దెకాయి కోసం చేయించిన ఉరిలో హామానే వేలాడాడు. అది మన దేవుని పని. నువ్వు నిద్రపోతావు బిడ్డ, ఆయన నిద్రపోడో. నీకు కావలసినవి రెడీ చేస్తాడు. నీ శత్రువులు నీ మీద గట్టుగట్టి చేసే కుట్రని ఇచ్చనం చేసి, వాళ్ళు రెడీ చేసిన ఉచ్చులు వాళ్ళ మెడలకే తగిలిస్తుంటాడు. నిన్ను తన తొడ మీద పండుగబిడ్డా, బాబా నీకు ఉచ్చేసేవాడి సంగతి నేను చూస్తుందా? నువ్వు రెస్ట్ తీసుకో. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగెదినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే,